మీ బిడ్డగా అసలు మాట ఒకటి చెప్పుదాం అనుకుంటున్నాను. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం సక్క పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిసింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. నాకు ఆస్తి పాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి కేసులు పెట్టించి గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు. అర్ధరాత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014 కూడా నన్ను దెబ్బతీసిల్లు, మీరే సాక్ష్యం. నేరుగాస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్లో వచ్చిల్లు, దెబ్బతిన్నారు. ఇలా మిమ్మల్ని నమ్ముకున్నా. ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు, నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమి లేదు. నాకు రాజకీయాలకు అతీతంగానే సేవ చేసిన నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం సక్క పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిసింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. నాకు ఆస్తి పాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి కేసులు పెట్టించి గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు. అర్ధరాత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014లో కూడా నన్ను దెబ్బతీసిల్లు, మీరే సాక్ష్యం. నేరుగాస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్లో వచ్చిల్లు, దెబ్బతిన్నారు. ఇలా మిమ్మల్ని నమ్ముకున్నా. ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు, నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమి లేదు. నాకు రాజకీయాలకు అతీతంగానే సేవ చేసిన నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని. నేను చాలా సార్లు నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, ప్రెస్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు, నా ఆత్మీయులు కూడా మాట్లాడతారు. నేను నమస్కారం సక్క పెట్టినని అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్ను అవ్వపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనాల్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను
నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ గారితో ఉందామనుకున్నా. ఇవాళ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, ఇవాళ మీరు దయతలిసింది కాబట్టి నా ప్రయాణం ముందుకు పోతా ఉన్నది. నాకు ఆస్తి పాస్తులు లేవు. ఇవాళ నా మీద కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇద్దరు ఒకటే ఇల్లు, పెద్ద మనుషులు ఇద్దరు ఒకటే ఇల్లు, వేరుగాచి కొట్టలేమని వాళ్ళు 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు ఊళ్ళల్లో ప్రజలను వర్గాలుగా చీల్చి కొట్లాటలు పెట్టించి కేసులు పెట్టించి గొడవలు పెట్టించి ఇవాళ ఇద్దరు ఒకటే ఇల్లు. అర్ధరాత్రి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటే 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2018లో కూడా పొత్తు పేరు మీద 2 నియోజకవర్గాలు పంచుకున్నారు. 2014 కూడా నన్ను దెబ్బతీసిల్లు. మీరే సాక్ష్యం. నేరుగాస్తే కొట్టలేమని, నాలాంటి మొండివాడు వాళ్ళకు ప్రమాదం అని, అవినీతి రహితుడిగా నాకున్న పేరు వాళ్ళు తట్టుకోలేక 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా, ఇద్దరి డ్రామా అన్నాడు. 2018 అదే ఫార్మేట్లో వచ్చిళ్ళు, దెబ్బతిన్నారు. ఇలా నేను మిమ్మల్ని నమ్ముకున్నా. ఇవాళ కూడా అదే పద్ధతిలో ఇద్దరు ఒకటే ఇల్లు. నాకు మీరు తప్ప, నాకు వెనుక ముందు ఆస్తులు లేవు, నాకు ప్రజలే దిక్కు తప్ప, అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు తప్ప నాకు ఏమీ లేదు. నాకు రాజకీయాలకు అతీతంగానే రాజకీయాలకు అతీతంగా సేవ చేసిన నా కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్న ఎలక్షన్ మన ఉద్యమాల టైంలో నాకు బాడీ తీపులో పెడుతుంది. నేను వారానికి 2 సార్లు కాలు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప కాలు నిలబడదు. నాకు కన్ను పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భం. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దని, నా ఆరోగ్య స్థితిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని ఇవాళ మనసుల మాట మీ ముందు పెడుతూ ఇవాళ ముగిస్తున్నాను. జై తెలంగాణ.